గుడ్ మార్నింగ్ అందరికీ. టైం 8:30 వస్తుంది. పొద్దున రెడీ అయినాం. ఇక బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. బీచ్ కాడ స్విమ్మింగ్ చేసి వచ్చి కింద బిజినెస్ పర్ అనేది అది చూసుకొని మేము ఇక రిటర్న్ అవుతాం. ఏమవుతుందో తెలియదు. మా వాళ్ళు వెయిట్ చేస్తారు. పోదాం. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి మా మొత్తం? 5. 2 గంటలకు బయలుదేరామా? ఈరోజు పోతావా నువ్వు? విజయవారం దండం పెడతామా? శుక్రవారం పోవాలి. తిరుగుదామా? మల్లిక లాడ్జ్, మల్లిక రెసిడెన్సీ. మురుగన్ ఇడ్లీ రావడతారు. మురుగన్ ఇడ్లీ తినాలి అవి. ఇక్కడ పోవాలినా 150 ఇచ్చానా? ఓకే ఓకే. ఇక్కడ పోతున్నా 150 ఇక్కడ నుంచి 150 తీసిన 300 ఇచ్చాను. 300 తక్కువ రేట్లే మా అడుగుతారు. మా మనసాలుగా అడుగుతారు. వేరే మనసాలనా మన మురుగన్ ఇడ్లీ ముగ్గురికి 3 అవేసులు. ఇది అరిటాకులు. తప్ప ఇడ్లీ ఇది అదే మన దీని ఏమంటారు అమ్మమ్మ? పొంగనాలా ఏమో. 4 వెరైటీలు ఉన్నాయి మొత్తానికి. చట్నీలు, సాంబార్ టేస్ట్ వాసన వస్తుంది. చాలా వెరైటీలు ఉన్నాయి. ఎట్లేదు మామ? బాగుందా టేస్ట్? గంగార్పణం 750 735 బిల్లు. మెట్రో కన్స్ట్రక్షన్. ఇప్పుడే విజయ్ పోయిండే. ఇప్పుడే జస్ట్ విజయ్ కాన్ అయిపోయింది. ఊరి అమ్మ ఖాళీ. అంటే మన కాడ ట్రాఫిక్ ఆగినట్టు ఆగలేదు, వెళ్ళిపోయింది. బీచ్ దగ్గర ఉన్నాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కొంచెం ముందుకెళ్తే స్టేడియం, క్రికెట్ స్టేడియం. విజయ్ పోయింది ఇందాకనే. ఇండియాలోనే అతిపెద్ద బీచ్. మనం మెరీనా బీచ్కి వచ్చినాం చెన్నైలో. బీచ్కు లోపలికి నడవాలంటే చాలా దూరం నడవాలి. అసలు సీఎం కాన్వాయ్ పోతే అసలు ఏం సౌండ్ లేదు. ఒకటేమో సీఎం కాన్వాయ్, వెనక ఒక పోలీస్ కారు, 1 కానీ 2 కానీ ఉన్నాయి అంతే. చాలా అంటే చాలా సింపుల్గా పోయిండు. షాక్ అయినా మేము చూసి. జస్ట్ కాన్వాయ్ రాగానే పోలీసు వాళ్ళు ఇట్లా మన సెల్యూట్ కొట్టేసిండు. ఏంది చెప్పులతోటి నడవత్తలేదని చెప్పులు చేతిలో పట్టుకున్నా. వాటర్ బాటిల్ ఒకటి. వట్టికాలతో నడిస్తే ఇసుక కాలిపోతుంది. మనకు కదా 12-1 గంటకి ఎట్లా ఇసుక కాలిపోతుందో మన సైడు సేమ్ అట్లనే బాగా వేడి ఉన్నది ఇక్కడ. నేను ఒకప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండే. ఈ బీచ్ ఏరియాలో చూడండి, ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ లేకుండే. ఇటు చూస్తే కనుక మంచిగా ఆవులు పడుకున్నాయి ఇక్కడ. అది చూడండి. ఇక్కడ వరకు దాదాపు 1 కిలోమీటర్ లోపలికి నడిచి వచ్చినాం. అక్కడ మెయిన్ రోడ్ కాంచాలి. ఈ మామూలుగా లేదు. గింత ఇసుకున్నది అక్కడ నుంచి ఇక్కడికి. అబ్బో, ఇంకా 200 మీటర్స్ ఉన్నది ఇక్కడి. సేమ్ మన ముంబై జూహు బీచ్ కాడ ఎట్లా అయితే 5 మినిట్స్ ఒకటి ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది, ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఇందాకే ఒక ఏరోప్లేన్ పోయింది. మళ్ళీ వస్తుంది కంపల్సరీ 5 మినిట్స్లో. అమ్మ సాయంత్రం అయితే మొత్తం సందడి ఉంటుంది కావచ్చు ఈ ఏరియా. చూడండి, నేను ఎప్పుడు వచ్చిన అంటే 8 సంవత్సరాలు కావచ్చు. 7-8 సంవత్సరాల కిందట వచ్చిన 2 టైమ్స్. అప్పుడు ఏదో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ది. అమ్మ అలా అక్కడ ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. మా వాటర్ ఈసారి మంచిగా ఉన్నాయి. అంతవరకు వచ్చినప్పుడు అయితే మొత్తం గలీజ్గా ఉండే, చెత్త చెదారంతో. సాయంత్రం అయితే అంతా రచ్చ చేస్తారు.
డ్రైన్ అయ్యి నీళ్ళు ఎక్కువ ఉండే ఒకప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు కొద్దిగా నీట్గా కనబడుతున్నాయి వాటర్ అయితే. మరి షిప్పులు కనబడుతూ ఉన్నాయా మీకు? అక్కడ ఉన్నాయి కదా షిప్పులు, దూరంగా ఉన్నాయి. ఒక 10 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. అక్కడ షిప్పులు ఉన్నాయి. మా వాళ్ళు ఎక్కడికో నడుచుకుంటూ పోతా ఉన్నారు. ఆహా, చల్లగా ఉన్నాయి రా నీళ్ళు అయితే. ఇక్కడికి వచ్చినాక ఎండు చేపల వాసన వస్తుంది. బాగా వచ్చింది. ఇక్కడ అలలు మస్తు వస్తాయి డేంజర్గా. మొన్న ఇదో నెల్లూరు బీచ్ కంటే డేంజర్గా వస్తాయి ఇక్కడ అలలు. రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్. గంట సేపు టైం స్పెండ్ చేసినాం. అక్కడ చల్లగా ఉన్నది. మళ్ళీ ఈ ఒడ్డుకొచ్చి నడుచుకుంటా పోతా అంటే వేడిగా ఉన్నది. ఇందాక పోతే అద్దాలు తీసుకుంటే మంచిగా ఏమున్నాయి కదా అద్దాలు. వాళ్ళకాలే కూల్. ఇటు చూడండి, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినట్టున్నారు. ఆ బిల్డింగ్ చూస్తే బెంజ్ కలర్ లోగా ఉంది చూడండి. బెంజ్ గుండ్లు చూడండి ఎట్లున్నాయా, గుండ్రగా ఉన్నాయి మంచిగా. ఇటు సైడ్ ఓటీలాగా ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి మామ గుండ్లు. మెరీనా బీచ్ మళ్ళీ వస్తాం ఎప్పుడన్నా. చెన్నై చెపాక్ స్టేడియం. కెమెరాకి దొరుకుతుందా లేదా? అక్కడ పోతుంది. రాకెట్ కాదు, జెట్ ప్లేన్ ఇది. అది ఇప్పుడు S25 అల్ట్రా, S24 అల్ట్రా కొడదాం. ఇది S24 అల్ట్రా. వీడియో కొట్టు, ఫోటోలో. ఇలా బాగా కనబడుతుంది. ఊరి అమ్మ ఒక రేంజ్లో కనబడుతుంది. చెన్నైలో అండర్ గ్రౌండ్లో మెట్రో ట్రైన్. ఖాదీ భవన్. మొత్తానికైతే నేను కింద నుండి రోడ్డు క్రాస్ చేసి ఇట్లా వచ్చిన మెట్రో లైన్లో. మా వాళ్ళు ఏమో అట్లాగే రోడ్డు క్రాస్ చేసేస్తూ ఉన్నారు. మన కార్ పార్కింగ్ ఇందులో ఉంది. అక్కడ ఉంది కారు. అవన్నీ తీస్తూ ఉన్నాడు మావాడు. తీసి మళ్ళీ పెట్టాలట. కారు పార్కింగ్లోకి వెళ్ళి తీయడం చాలా అంటే చాలా గగనం అయిపోయింది. అమ్మో, KFC కోక్ పీసెస్, ఫ్రై పీసెస్, ఇదేదో ఉంది. స్కూల్ యూనిఫామ్, స్కూల్కి ఆటో ఇట్లా గ్రిల్స్ ఉన్నాయి. శ్రీ చైతన్య టెక్నో స్కూలా? ఓరి అమ్మ, ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఉంది మామూయ్. తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. ఇది తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. మొత్తం ఎన్ని ఫ్లోర్లు మామ? మొత్తం 8 ఫ్లోర్లు అంట. తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏందా అనుకున్నా నేను. కరెక్ట్ 6కి అన్లోడింగ్ కాదు, కరెక్ట్ 6కు వెకేట్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయిగా? ఏం లేదు. ఫోన్లు మన ఏమున్నాయి? బొంగు ఫోన్లు ఉంటాయి బ్యాగ్లో, బట్టలు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సింగిల్గా ఒకప్పుడు వచ్చిన ఇక్కడికి, ఇప్పుడు ఈరోజు ఇద్దరితో వచ్చిన. అరగంట సేపు నడిచిన కేవలం వాష్రూమ్ పోవడానికి కోసం. గలీజ్గా ఉన్నాయి అప్పుడు సుక్కలుగా అసలు ఇక చెప్పొద్దు. ఇక ఎంత భయంకరంగా ఉన్నాయి. అది ఫుల్ ట్రాఫిక్. తమిళనాడులో వర్షపడతలేదు. దగ్గర గంట బాగా మనం బయలుదేరి ఇంకా సిటీ దాట్లే. ఎన్ని కిలోమీటర్లు వచ్చినా మా బయలుదేరిన కంచెలి
అన్నీ ఏంటంటే 20 కిలోమీటర్స్ వచ్చినాం. గంట సేపట్లో 20 కిలోమీటర్లు వచ్చినాం అంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. టైము 12 అవుతుంది. ఇక్కడ నెల్లూరు దాటి ఇంకొక చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెట్రోల్ పంపిన ఆగినాం. ఇక్కడనే జస్ట్ నా ఇప్పుడే భోజనాలు చేసి అక్కడ కుక్కకు అన్నం పెట్టినాం. చూడండి, ఇలా నెల్లూరులో ఏదో రేపు ఈ ముస్లిం వాళ్ళది ఏదో పండగ ఉందంట, మొహర్రం పండుగ ఉందంట. ఆ పండగ కోసం ఏమో మరి చాలా మంది వస్తారట ఇక్కడ చుట్టుపక్కల నుంచి వెళ్ళి. రూమ్స్ మొత్తం బుక్ అయినాయట. సో మనకు లాడ్జులు కానీ రూమ్స్ కానీ ఏం దొరకలేదు. ఇక చాలా దూరం చూసుకుంటా వచ్చి టైం వేస్ట్ చేసినాం. ఇక మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి అయితే ఇప్పుడే భోజనాలు అయిపోయినాయి. ఇంకొక్కరికే డ్రైవింగ్ వచ్చు, మా పెద్దమామకు రాదు. జియో పెట్రోల్ పంప్. దాదాపు మనం ఇంకా ఒంగోలుకు ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఫోర్ AM. ఇంకా 400 కిలోమీటర్లు పోవాలి. 7 గంటల ప్రయాణం. నాలుగు 2కు స్టార్ట్. పొద్దున 4:30కు మామిడి పండ్ల బేరం. ఓకే, బంగన్పల్లి 2 కిలోలు. అది మామ అది వేరే ఇదేద్దాం మామకి. ఇది పొరాలు ఉన్నారు కదా, తీసుకోమంటాం అంటాడు. వద్దంట సరిపోతే సర్లే. అది 4:30. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే, ఎక్కడ చూసినా మొత్తం మామిడి పళ్ళు అమ్ముతాళ్ళు. మొత్తం నైట్ ఇన్నే చీరలు వేసుకొని మరి అమ్ముతాళ్ళు. NH16 ఇప్పుడు మనం హైవే ఉంది కదా, దానికి లెఫ్ట్ తీసుకున్నాం. హైదరాబాద్ గిట్ సైడ్ వెళ్ళాలి మనం, పిడుగురాల నుండి. మిర్యాల కూడా బాగుంటున్నాను తెలిసి. మిర్యాల కూడా వెళ్తాం. మిర్యాల కూడా వెళ్ళాలి. మిర్యాల కూడా నుంచి వెళ్ళి నల్గొండ టు హైదరాబాదు. ఇది మనం వెళ్ళే రూటు. ఇక్కడ వరకు అయితే రోడ్ బాగుంటుంది, NH16. అటు వెళ్ళేటప్పుడు మాత్రం ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉంది కొంచెం. 299 అంటే ఇక 300 కిలోమీటర్లు అనుకో. 5.5 hours చూపిస్తుంది. అది మిర్యాల కూడా పిడుగురాల. మొహం కడుక్కుందామని ఒక దగ్గర ఆపినాం. అద్దంకి దాటిన తర్వాత నిద్ర అసలు ఆగట్లేదు నాకు. జస్ట్ నేను ముఖం మీద నీళ్ళు చల్లుకుంటా. టిఫిన్ తిన అడగకపోవాలి. అరే నీకు ఎంత కావాలి చెప్పరా? 200 తీసుకుని అన్నం పడదా? అద్దలెక్కి ఓపిక లేదు. 8:30 అవుతుంది టైము. అది బ్రష్ వేసుకొని ముఖాలు కడుక్కున్నాం మంచిగా. ఇక బయలుదేరు. ఒకటే ఇక నిన్న మనం మాట్లాడుకున్నా చూసినావా? చెన్నై దాటినాక ఇదే గ్రీన్ కలర్ అది ఈరోజు చూసినావా మిషన్? ఇది ఏందో కానీ పెద్ద మిషన్. కొమ్మాలపాడు ఊరు పేరు. టిఫిన్స్ చూద్దాం. కర్రీ ఎట్లా ఉన్నది వెరైటీగా. చట్నీ తీసుకున్నా కానీ తిని చెప్పు ఫస్ట్ ఎట్లున్నదా కర్రీ. బాగుందా? సాంబార్ ఇడ్లీ పూరి కథం. సాంబార్ ఆఫర్ ఇచ్చారు మాకు. ఏది మా అన్న ఇడ్లీదే మీకు ఆఫర్ వద్దా? మా వాళ్ళు టీ తాగుతాను పోయి ఇంకా రాలేదు. ఇక్కడెక్కడ ఊరు అవతల పెట్టినాం కారు. వాకింగ్ చేద్దామని అంత దూరం పోయినా ఉన్నట్టు. ఏడ వేలు
మా మామ నాగార్జున సాగర్ పోదాం అన్నాడు, అందుకోసం ఇక సరితీ మామ అని చెప్పిన. కానీ మా వైఫ్ ఇప్పటికే నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా లేట్ అవుతామా ఏం చేస్తాం. ఇది అంతా ఆంధ్రానే. మేము అది లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తా అంటే రోడ్డుకి ఇరువైపులో మొత్తం చింత చెట్లే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా గ్రీన్ ఉంది, మామూలు కాదు. వెదర్ సూపర్ అంటే సూపర్. నీ పంతాన్ని ఎక్కించుకున్నావే, ఆ పైకి దారి ఎట్లా కనబడుతుంది చూడండి, సూపర్ ఉన్నది వెదర్ అయితే. ఇటు మస్తు అంటే మస్తు ఉన్నది. ఇటు సైడ్ కూడా గుట్టలున్నాయి మంచిగా. ఇక్కడ మీరు చూసినట్టయితే పత్తి చేనులు చూడండి, ఇది పత్తి చేనే ఆల్మోస్ట్ కాతకు వచ్చేసింది, అంతా పూసింది చూడండి. మా సైడు ఇంకా పత్తి గింజలే పెట్టలేదు, ఇటు సైడ్ ఫుల్ వాటర్ అనుకుంటా. ఇది కారంపూడి గ్రామం అంట. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇప్పుడు బాలయ్యబాబుది, మళ్ళా బాలయ్యబాబుది. ఏ దెబ్బ, ఇది పల్నాడు జిల్లానట. కానీ మొత్తం ఇక్కడ మొత్తం మన చింత చెట్లే ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా. కనబడలేదు చూడండి, 90% చింత చెట్లు ఉన్నాయి. అటు అటు ఇటు మొత్తం అన్ని చింత చెట్లే. అవి అటు ఇటు మొత్తం చూడండి చింత చెట్లే ఉన్నాయి. గొర్రెలు చూడండి మొత్తం మస్తు ఉన్నాయి గొర్రెలు. ఇటు సైడ్ చూస్తే నల్లమల్ల ఫారెస్ట్ కొండలు అవి. ఇటు సైడ్ మొత్తం ఇక్కడ వరకు ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ కొండలు. ఇవాళ మొహరం పండుగ కాబట్టి చుట్టుపక్కల గ్రామాలలో రోడ్డు మీద మొత్తం ఆటలు ఓతాళ్ళు మొత్తం అందరు సందడిగా ఉన్నారంట గ్రామం మొత్తం. ఇప్పుడు మేము మాచర్ల దగ్గరికి వచ్చినాం. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నాగార్జున సాగర్కి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నది. ఇదంతా అడవి. రైట్ సైడ్ వెళ్తే ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఎందుకు పోవడం అనుకున్నా. దూరం ఇక్కడ అడుగుదాం పైకి ఎట్లా పోవాలి. బ్రిడ్జి మీద ఆగినాం. ఇక్కడ చూస్తే అసలు మామూలుగా లేదు, కరెంట్ వైర్లు అవి. అక్కడ బ్రిడ్జి కూలిపోయింది చూడండి, అక్కడ నాగార్జున స్వామి అది సాగర్ డ్యాము మధ్యలో బ్రిడ్జి కూలిపోయింది కదా చూడండి. ఇక్కడ బ్రిడ్జి కూలిపోయింది, అసలు ఎట్లున్నది చూడు డ్యాము. అంతా కొండలు, ఎంత పెద్ద కొండ. ఇగో ఇటు సైడ్ చూడండి, ఇట్లా రోడ్డు తొలిచి ఇట్లా కొండను తొలిచి రోడ్ వేసి ఇక్కడ. ఇగో ఇట్లా, ఇగో ఇదంతా అంతే. ఇది కృష్ణానది రివర్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇటు అన్ని పెద్ద కొండలు అటు సైడు చూడండి. ఊరి నాయన బ్రిడ్జ్ ఊగుతుంది లారీ పోతే చూడండి, బాగుంది కదా, అసలు మామూలుగా లేదు. ఇందాక మనం అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే మనం చూసినాం వ్యూ. ఇగో ఇక్కడ కింద వాళ్ళు ఉన్నారు కదా, మనం ఆ నుంచి కొద్దిగా ముందుకు వచ్చినాం. ఇగో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, పాతది కూలిపోయిన బ్రిడ్జ్ ఉన్నది కదా, అక్కడ కూలిపోయింది చూడండి. ఇక్కడ గేట్స్ కనబడట్లేవు, చెట్లు అడ్డం ఉన్నాయి. పైకి చూడాలంటే మళ్ళీ వెనక్కి పోవాలట. అక్కడికి వెనక్కి పోవాలంటే తాగామమ్మా, అక్కడ పైన తాగినాం. ఇక్కడ నుంచి చూడండి మస్తు హైట్ ఉన్నాయి గేట్లు. మళ్ళీ రోజు వస్తా, కంపల్సరీ చూస్తా. చాలా పోదంపల్లి లెఫ్ట్ సైడ్ మనం వచ్చినాం, డ్యామ్ లెఫ్ట్ డ్యామ్ సైడ్ వచ్చినాం మనం. లెఫ్ట్ కెనాల్ అన్నట్టు ఇట్లకెళ్ళి వచ్చినాం. ఇందాక అటు సైడు కొండలున్నాయి కదా, అటు ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ అన్నట్టు. ఇంత పెద్ద డ్యామ్. అటు అటు చాలా దూరం ఉన్నది, ఇంకా ఇట్లకెళ్ళి అట్లకెళ్ళి అటు పోవాలి. మెయిన్ డ్యామ్ మొత్తం అటు సైడ్ ఉన్నాయి, ఇటు తక్కువనే. వావ్, చూడండి ఎంత పెద్దగా ఉన్నది అటు సైడ్. ఏంది రాళ్ళతో పైగా కట్టిల్లు ఏంది. ఈ ఐలాండ్స్ దిక్కు తీసుకెళ్తారు అన్నట్టు లాంచీలలో మనల్ని.
అక్కడ రిసార్ట్లు ఇట్లా అవన్నీ ఉన్నాయి కదా, లోపల మ్యూజియం ఉంటుందంట. మనం జస్ట్ 25% చూసినాం, 75% డ్యామ్ మొత్తం ఇంకా అటు సైడే ఉంది. వాటర్ ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నాయి అట, పైన వర్షాలు పడేసరికి చిన్న వాటర్ నిలబడుతుంది, వస్తున్నాయి. రవ్వ తిందమ్మా, రవ్వలు బాగానే ఉంటాయి టేస్ట్. ఇది సాగరేనా? ఎంత కేజీ ఫ్రై చేసి కిలోకి? కిలో 100, చేప ఏమో 180. రెడీగా ఫ్రై కావాలంటే మాకు వేసేయాలి. అంత పెద్ద వద్దామా, చిన్న చాలు. ఎంతలో కావాలి? ఒక కిలోన్నర మస్తు అవుతుంది. చాలా కొంచెం పెద్ద ఉందా? కిలో 2 కిలో అవుతుంది. మామూలుగా ఫ్రై అవుతుంది మనది. ఇక్కడ వాళ్ళు అన్నం కూర అన్నీ అంటారు. అమ్మ వాళ్ళు రొట్టెలు కూడా చేస్తారు. ఇది మన ఫ్రై కంప్లీటెడ్. సైడ్కే అమ్మ కారం. మంచిగా వాళ్ళు ఫ్రెండ్స్ డిఫెండర్లు వచ్చి ఇంత పట్టుకొని పోయిల్లు మామూలు. వావ్, పీస్ ఒకదానికి ఒకటి అంటుకున్నది. టేస్ట్ చూద్దాం. మొత్తం కర్రకర్ర అంటుంది, పర్లేదు బాగానే ఉన్నాయి. కానీ చల్లగా అయితే తినబుద్ది కాదు. మా శ్రీకాంత్ ఏమంటాడంటే స్నానం చేయాలి కంపల్సరీ, ఎక్కడైనా బోర్ కాడ ఆగి స్నానం చేద్దాం అంటాను. కానీ ఎక్కడ ఇప్పుడు బోర్ ఎక్కడ దొరకాలి, ఏది ఎక్కడ దొరకాలో అర్థం. స్నానం చేసింది ఇప్పుడే ఇక్కడే రైస్ మిల్ దగ్గరలో. ఇక్కడ కన్యాక పరమేశ్వరి అని రైస్ మిల్ ఉంది చూడండి, ఇటు సైడ్ మెయిన్ రోడ్ ఇదే. ఇవి ఫ్రై పీసెస్ అవసరం అనిపిస్తుంది. సరే, అలా కొన్ని ఫ్రై పీసెస్ ఉన్నాయి. ఇందులో చికెన్ కర్రీ సపరేట్, చికెన్ కాదు ఫిష్ కర్రీ సపరేట్. ఓకే, ఇలా చాలా ఉన్నాయా? మనోడు రైస్ తినలేరు, రైస్ తింటే బాగుండు. మూడు బావుకు బయలుదేరుతాను. అమ్మ ఒకటి మామ సోంపు. రైట్, మంచిగా ఉన్న వెదర్ ఇక్కడ, మస్తు మంచిగా గాలి వస్తుంది. ఫైనలీ కేమ్ టు హైదరాబాద్. 5 అయింది, మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు అదే కారు. అక్కడికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళాలి ఇక.